అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం ఆదికాండము 4వ అధ్యాయంలోకి. ఇది కేవలం ఒక పాత కథ కాదండి. ఇది మొదటి కుటుంబం గురించి, మొదటి ఆరాధన గురించి, ఇంకా మానవ చరిత్రలోనే జరిగిన మొట్టమొదటి హత్య గురించిన ఒక శక్తివంతమైన మనస్సును కదిలించే గాథ. పదండి ఈ కథలోని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. అసూయ ఒకరి ప్రాణం తీసేంత శక్తివంతమైనదా? మనసులో ఎక్కడో ఒక మూల పుట్టే ఒక చిన్న అసూయ, ఒక చిన్న కోపం ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపించబోతోంది. సరే, ఇక కథలోకి వస్తే ఇది ఇద్దరు అన్నదమ్ములతో మొదలవుతుంది. పెద్దవాడు కయీను, భూమిని సేద్యం చేసే రైతు. చిన్నవాడు హేబెలు, గొర్రెల్ని కాసే కాపరి. ఇద్దరూ ఎంతో భక్తిగా దేవుడికి అర్పణలు తీసుకొచ్చారు. కాని అక్కడే ఆ క్షణంలోనే మొత్తం కథ మారిపోయింది. వాళ్ళిద్దరి అర్పణల మధ్య ఉన్న తేడాను ఒక్కసారి చూడండి. కయీను తన పొలంలో పండిన పంటలో కొంత తెచ్చాడు, అంతే. కాని హేబేలు అలా కాదు. తన మందలో పుట్టిన మొదటి పిల్లల్లో వాటిలో కూడా అత్యంత శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని తెచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమిచ్చారు అనేదానికన్నా వాళ్ల హృదయం ఎలా ఉంది అన్నదే ముఖ్యం. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. దేవుడు హేబేలును, అతని అర్పణను అంగీకరించాడు. కాని కయీను అర్పణను మాత్రం ఆయన లక్ష్యపెట్టలేదు. ఆ ఒక్క తిరస్కరణ కయీను గుండెలో అసూయ అనే అగ్నిని రాజేసింది. అసలు దేవుడు ఎందుకు అతని అర్పణను స్వీకరించలేదు? సమాధానం చాలా సింపుల్ అండి. దేవుడు మనం ఇచ్చే కానుకల సైజుని చూడడు, మన హృదయంలోని విశ్వాసాన్ని చూస్తాడు. కయీనుది ఒక మొక్కుబడి వ్యవహారం. ఏదో ఇవ్వాలి కదా అనిచ్చాడు. అందులో ప్రేమ లేదు, శ్రేష్టమైనది ఇవ్వాలన్న తపన లేదు, అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసం లేదు. అందుకే దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే దేవుడు మన చేతిలో ఏముందని కాదు, మన హృదయంలో ఏముందో చూస్తాడు. మరి దేవుడు తన అర్పణను తిరస్కరించినప్పుడు కయీను ఏం చేశాడు? అయ్యో, నాలో ఏం లోపముందని సరిచేసుకున్నాడా? లేదు, అతను కోపాన్ని, అసూయను ఎంచుకున్నాడు. అయినా సరే ప్రేమగల దేవుడు అతనికొక చివరి అవకాశమిచ్చాడు, ఒక హెచ్చరిక రూపంలో. చూడండి, కయీనులో పశ్చాత్తాపం బదులు పగ, కోపం పుట్టుకొచ్చాయి. విపరీతమైన కోపంతో అతని ముఖం వాడిపోయింది. ఇవి దేనికి సంకేతం? అతని హృదయంలో పాపం అనే విత్తనం మొలకెత్తడానికి సిద్ధంగా ఉందని చూపించే సంకేతం. అప్పుడు దేవుడు కయీనుతో ఎంత అద్భుతంగా మాట్లాడాడో చూడండి. కయీను, జాగ్రత్త, పాపం ఒక క్రూర మృగంలా నీ ఇంటి వాకిట పొంచి ఉంది. అది నిన్ను మింగేయాలని చూస్తోంది. కాని నువ్వే దాన్ని ఏలాలి, దానిమీద అధికారం చెలాయించాలి. ఇది ఒక హెచ్చరికే కాదు, నువ్వు పాపాన్ని గెలవగలవు అని దేవుడిచ్చిన ఒక ప్రోత్సాహం కూడా. దేవుడు కయీనుకు చెప్పిన ఈ మాట ఈనాటికి మనందరికీ వర్తిస్తుంది. మన జీవితంలో కూడా అసూయ, కోపం లాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? మొదటి పని వాటిని గుర్తించాలి. రెండోది, వెంటనే వాటిని దేవుని ముందు ఒప్పుకోవాలి. ఆ తర్వాత దేవుని శక్తి సహాయంతో వాటిపై అధికారం తీసుకోవాలి. లేదంటే ఆ చిన్న ఆలోచనే మనల్ని కయీనులా నాశనం చేస్తుంది. కాని ఎంత చెప్పినా కయీను వినలేదు. అతను దేవుని హెచ్చరికను పట్టించుకోలేదు. పాపాన్ని ఏలడం మానేసి పాపమే తనను ఏలేలా చేసుకున్నాడు. దాని ఫలితమే మానవ చరిత్రలోనే చెరిగిపోని ఒక మచ్చ, మొదటి అత్యంత ఘోరమైన హత్య. ఆ తరువాత జరిగిందే మాటల్లో చెప్పలేని విషాదం. అన్నదమ్ములిద్దరూ పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు కయీను తన సొంత తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేశాడు. ఎక్కడో మనసులో మొదలైన చిన్న అసూయ ఇప్పుడు ఒక హత్య అనే మహాపాపంగా మారిపోయింది. అంతా జరిగిపోయాక దేవుడు కయీను దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమడిగాడో తెలుసా? కయీను, నీ తమ్ముడు హేబెల్ ఎక్కడా? దేవుడికి తెలియకడిగాడా? అన్నీ తెలుసు. అయినా సరే కయీను తన తప్పు ఒప్పుకోవడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. కాని కయీను సమాధానం వింటే మనకు షాక్ తగులుతుంది. ఎంత పొగరు, ఎంత అహంకారం! నాకు తెలీదు, నా తమ్ముడికి నేనేమైనా కాపలా వాడినా అని దేవుడినే ఎదురు ప్రశ్నించాడు. పాపాన్ని దాచిపెట్టాలని చూశాడు. కాని అంతా చూసే దేవుని ముందు ఏదీ దాగదు కదా. అప్పుడు దేవుడు ఒక భయంకరమైన నిజం చెప్పాడు. నువ్వేం చేశావో నాకు తెలుసు. నువ్వు చిందించిన నీ తమ్ముని రక్తం
నేలలో నుండి నాకు మొరపెడుతోంది. అవును, ఈ సృష్టిలో జరిగే ఏ అన్యాయం, ఏ పాపం దాగదు, ప్రతిదీ దేవునికి మొరపెడుతుంది. సరే, ఇంత పెద్ద పాపం చేశాడు కదా, మరి పర్యవసానమేంటి? ఇక్కడే మనం దేవునిలో రెండు అద్భుతమైన లక్షణాలను చూస్తాం. ఒకటి, ఆయన కఠినమైన న్యాయం. రెండు, ఆయన అపారమైన కరుణ. దేవుడు కయీనుకు 3 శిక్షలు విధించాడు. మొదటిది, నువ్వు భూమి మీద శపించబడినవాడివి. రెండోది, నువ్వు ఎంత కష్టపడినా ఈ భూమి నీకు సరైన పంట ఇవ్వదు. ఇక మూడోది, నువ్వు ఎక్కడా ఒకచోట స్థిరంగా ఉండకుండా దేశ దిమ్మరిగా తిరుగుతూ బ్రతుకుతావు. ఇది అతని పాపానికి దేవుడిచ్చిన తీర్పు. అయితే చాలామంది కయీను గుర్తు అంటే అదో పెద్ద శిక్ష అనుకుంటారు. కానీ నిజానికి అది శిక్ష కాదు, అదొక రక్షణ. తనను చూసిన వాళ్ళెవరైనా చంపేస్తారేమో అని కయీను భయపడినప్పుడు దేవుడే అతనికి ఒక గుర్తు వేసి అతన్ని ఎవరూ చంపకుండా కాపాడాడు. చూడండి, దేవుని తీర్పులో కూడా ఎంత కరుణ దాగి ఉందో. ఇక ఈ అధ్యాయం చివర్లో కథ 2 దారులుగా విడిపోతుంది. ఒకటి, దేవుణ్ణి వదిలేసి తమ స్వంత మార్గాల్లో వెళ్లిన కయీను సంతానం. మరొకటి, దేవుణ్ణి వెంబడించిన షేతు సంతానం. ఒకసారి పట్టిక చూడండి, తేడా మీకే స్పష్టంగా అర్థమవుతుంది. కయీను వంశం వైపు చూస్తే వాళ్ళు పట్టణాలు కట్టారు, సంగీతాన్ని, పనిముట్లను కనిపెట్టారు. కాని వారిలో అహంకారం, హింస పెరిగిపోయి పూర్తిగా దేవునికి దూరమయ్యారు. ఇక షేతు వంశం వైపు చూస్తే వాళ్ల జీవితం సింపుల్. వాళ్ళు యెహోవా నామంలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. హేబెలును కోల్పోయిన ఆ విషాదంలో దేవుడు ఆదాము హవ్వలకు ఒక ఆశాకిరణాన్నిచ్చాడు. అదే షేతు. షేతు అనే పదానికి అర్థం నియమించబడినవాడు. అవును, హేబెలు స్థానంలో దేవుని మార్గాన్ని కొనసాగించడానికి దేవుడు నియమించినవాడే షేతు. ఈ అధ్యాయం ఒక చీకటి కథతో మొదలైన ఒక గొప్ప నిరీక్షణతో, ఒక వెలుగుతో ముగుస్తుంది. షేతు వంశం ద్వారా మనుషులు మళ్లీ దేవుని నామాన్ని బట్టి ప్రార్థించడం, ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టారు. పాపం ఎంత పెరిగినా దేవుని కృప దాన్ని మించి ప్రవహిస్తుందనడానికి ఇదే గొప్ప ఉదాహరణ. కాబట్టి ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి? ముఖ్యంగా 4 విషయాలున్నాయి. 1, అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. 2, పాపాన్ని ఎప్పుడూ చిన్నదిగా చూడొద్దు. 3, దేవుడు న్యాయవంతుడే కాదు, కరుణామయుడు కూడా. ఇక చివరిది, ఎంతటి చీకటి పరిస్థితుల్లోనైనా దేవుడొక నిరీక్షణనిస్తాడు. ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: మన జీవితంలో మనం ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాం? మన స్వంత శక్తి, తెలివితేటల మీద ఆధారపడే కయీను మార్గమా, లేక ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడి ఆయనకు ప్రార్థించే షేతు మార్గమా? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. తప్పకుండా దీన్ని ఇతరులతో పంచుకోండి. వచ్చే వివరణలో మనం ఆదికాండము 5వ అధ్యాయంలోకి వెళదాం. ఆదాము వంశావళి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.